పవన్ కళ్యాణ్ గారి పరిపాలన చాలా బాగుందండి. కానీ ఇంకా చెయ్యాలండి. ఏంటంటే మన జనాల్లో ఒక విధిని రప్పించాలి. ఆయన ఏంటంటే పిఠాపురం వెళ్తూ మొత్తం ఆయన మొత్తం ఒక సందడి కింద ఉందండి. చాలా బాగా ఉందండి. ఎక్కువ ఏంటంటే ఇలా శాతంలో ఆయన మళ్ళీ నెక్స్ట్ సీఎం అయినా అవుతాడండి. పవన్ కళ్యాణ్ గారు అయితే చాలా బాగా చేస్తున్నారు. ఇక పనులు లేబర్ గురించి కూడా పవన్ కళ్యాణ్ గారు పట్టించుకోవాలని కోరుకుంటున్నాను. అది ఏదనండి ఏదైనా చెప్పిన వాగ్దానాలు ఉన్నాయి కదండి, అవి కూడా ఆయన చెయ్యాలని అనుకుంటున్నారండి. అందరూ కూడా జనాలు ఇక్కడికి వచ్చి నా దగ్గర చెప్తారు కదండి. అది నేను చెప్తున్నాను. సూపర్ హిట్ అండి, ఏం చూసుకోక్కర్లేదు. పవన్ కళ్యాణ్ గారు అయితే సూపర్ హిట్. అది వస్తున్నాయండి కదండి, ఒకటి ఎలాగ వస్తుంది. ఇక చేస్తాండి, ఇక చేస్తారండి, ఇక చేస్తానని అంటారు. చేస్తారు, పవన్ కళ్యాణ్ గారు చేస్తారని నమ్మకం అందరిలోనే ఉందండి. పిఠాపురం చాలా పట్టుదలగా గెలిపించారండి పవన్ కళ్యాణ్ గారిని. ఏంటంటే మూడు రాజ్యం పెట్టిన కానీ అప్పటి నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారు అంటే గెలిచేయాలనే లెక్క పెట్టుకున్నారు మా వాళ్ళు అందరూ. ఎవరండి? ఏంటండి? లేదండి, కల్లేసారు. నేను ఇలా చెప్తానే ఉన్నానండి. మా జాంగిల్ బండి దగ్గరికి అందరూ కూడా వస్తారు కదండి. అది కూడా ఎమ్మెల్యేకి వెళ్ళాకే ఎమ్మెల్యే అయితే ఇక్కడ ఉంటుంది కలచండి. అతను ఒక సీఎం క్యాండిడేట్ ఆల్రెడీ వ్యక్తికి వెళ్ళాకంటే మనకు కలలేమండి. చెప్పాలంటే మరి అతను ఇన్ఛార్జ్ ఉంటుందండి, అతని ద్వారా కలుస్తాం తప్ప. లేదండి సూపర్, అన్నీ బాగున్నాయండి. కూటమి ప్రభుత్వం అనేది ఏమన్నా మా పవన్ కళ్యాణ్ కూటమి కూడా మనకేం వెళ్తాం. నాకు పవన్ కళ్యాణ్ మాకు ఇష్టం. పవన్ కళ్యాణ్ వల్ల నడుపుతుంది వెళ్తాను. చాలా బాగుందండి బాబు. పండగ పోతాం ఇప్పుడు కాపాడుతుందండి. ఇన్నాళ్ళ నుంచి పండగ ఏడు వెళ్దాం, మాకు ఏడు వెళ్దాం. సూపర్గా ఉందండి. పథకాలు వస్తాయండి, వచ్చండి వచ్చండి పండుగ వస్తాయి. అదే మా అమ్మగారికి గ్యాస్ పండుగ వస్తున్నాయండి. అలాగే మా పింఛన్ మాకు వచ్చి మాకు ఎవరు లేరు. మాకు మాత్రం క్యారెక్టర్గా ఏ వచ్చినా రాకుండా ప్రభుత్వం బాగుంది, నడుపుతుందండి. సూపర్ అండి, చాలా చక్కగా చేస్తున్నారు. సూపర్గా పోలీసు కేసులు ఉంటే ఉండకపోతే ఏమో తాగేసి పడిపోతే కేసు అంటారా బెల్లెవరే చక్కగా ఉందండి. అది మీ పరిపాలన చాలా బాగుందండి. కానీ మీరు వర్గాన్ని ఎంచకండి. వర్గం ఎంచడం వల్ల ముందర పద్నాలుగు దెబ్బయ్యారు. మీరు అలాగే కాపుని గట్రా వర్గాన్ని ఎంచకండి. నేను కాపులని చేయబోలేను మాది. అయితే వర్క్ అయితే చాలా బాగుందండి. కానీ ఇప్పుడు ఆయన అన్నట్టు మీరు ఆ దేవాలయానికి ఎంత ఇచ్చాను, ఈ దేవాలయానికి ఎంత ఇచ్చాను అంటున్నారు. అది ఇచ్చినట్టు మాకేం తెలియదు. కానీ సిమెంట్ రోడ్లు పోయించారు, అది ఓకే. డ్రైనేజీలు చేయించారు, అది ఓకే. కానీ పిఠాపురానికి 6 కోట్లు ఇస్తాం దేవాలయాలకు అన్నారు. ఎక్కడ పాతకాయ శుభ్రం చేస్తున్నారు, ఎక్కడ ఏమీ లేదు. అవన్నీ మీరు అన్న మాట నిలబెట్టుకోవాలని నేను కోరుకుంటున్నాను. ఇప్పటికి పిఠాపురం చాలా బాగుందండి. పెళ్ళిన దొరబాబు గారు పాపం పిఠాపురం ఎమ్మెల్యేగా పెళ్ళిన దొరబాబు గారు వ్యక్తిగతంగా మంచివాడే. ఇప్పుడు ఎమ్మెల్యే మా పవన్ కళ్యాణ్ గారు బ్రహ్మాండం చేస్తున్నారు.